నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం కామనగరవు రాజులపూడి వెంకటేశ్వరరావు భీముడు ఆధ్వర్యంలో సర్దార్ పాపయ్య గౌడ్ విగ్రహాన్ని అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు, ఐజీ వెలవల సత్యనారాయణ, డీఎస్పీ అశోక్ గౌడ్లు ఆవిష్కరణ చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సర్దార్ పాపయ్య గౌడ్ ప్రజలకు చేసిన సేవలను, పలు కార్యక్రమాలను వివరించారు. సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహావిష్కరణ ఇది ఒక విధంగా చెప్పాలంటే విగ్రహాలు ఎందుకు ఉండాలి, విగ్రహాలు అందరూ ఎందుకు పెడుతున్నారు, విగ్రహాలు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఈ ఒక్క మాట మనం మాట్లాడుకుంటే ఎందుకంటే నేను ఎస్సీఎం ఓఎన్జీసీలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన ఒప్పులకొక్క ఎస్ఐగా ఉండేవాడు. అప్పుడు ఆయనతో అన్ని మాట్లాడి ఉద్యమం ఎలా చేయాలో, ఏం చేయాలో ఆ రోజుల్లో మేము చేసిన ఉద్యమం ఫలించింది. అనేక కుటుంబాలు ఇవాళకి వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. మళ్ళీ ఈ రోజు ఈ వేదిక మీద ఆయన కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక మంచి అధికారి. ఎంత మంచి అధికారి అంటే సమాజంలో అన్ని వర్గాల్ని అన్ని విధాలుగా చూసుకుంటూ సమాజాన్ని చట్టబద్ధంగా ముందుకు నడిపిస్తూ దేనికదే చెడుని ఖండించడంలో, మంచిని ప్రోత్సహించడంలో ఒక నిబద్ధతగా వెళ్ళే గొప్ప అధికారి సత్యనారాయణ గారిని తెలియజేసుకుంటూ ఆయనకి, అలాగే మా భీమసేనుడు రాజులపూడి వెంకటేశ్వరరావు గారు ఆయనకి, అలాగే మా మెట్ల రమణబాబు గారు, అలాగే మా సోమబాబు గారు, ఈశ్వరరావు గారు, మహేష్ గారు,